అన్న పేరు వినగానే అక్కడి బక్కచిక్కిపోయిన ప్రజలు, పిల్లలు గుర్తుకు వస్తారు. ఆకలి కేకలు, ఉగ్ర దాడులు, అపరిమితమైన హింస ఊహలోకి వస్తుంది. వారికి ప్రపంచంలో మరెక్కడా లేనని సమస్యలున్నాయి. ప్రతిదీ అక్కడ సమస్యగానే ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలలో వర్షం కురవటం కూడా ఓ సమస్య. అక్కడ వాతావరణం ఒక సమస్య. అంతర్యుద్ధం, ఉగ్రవాదం ఓ సమస్య. సూడానీలకు రోజు గడవటమే ఒక సమస్య. ఇన్ని సమస్యల మధ్య వారు గడుపుతున్న జీవితం నిజంగా దుర్భరంగా ఉంటుంది. ఇక్కడ ఈ పరిస్థితి ఉండటానికి ప్రధాన కారణం అంతర్యుద్ధం. సుదీర్ఘ కాలంగా అక్కడ జరుగుతున్న అంతర్యుద్ధం దేశ భద్రతకు పెను ప్రమాదంగా మారింది. సూడాన్ ప్రభుత్వం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితులు ఉగ్రవాద సంస్థలకు అనుకూలంగా మారాయి. ఏప్రిల్ 2023లో సూడాన్ సాయుధ దళాలు, పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ మధ్య ప్రారంభమైన ఘర్షణలు దేశంలో అస్థిరతను సృష్టించాయి. ఈ అస్థిరత ప్రభుత్వ యంత్రాంగాల బలహీనత, ఉగ్రవాద గ్రూపులు తమ కార్యకలాపాలను విస్తరించడానికి అవకాశాన్ని కల్పించాయి. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే సూడాన్ ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారే ప్రమాదం ఉంది. ఇస్లామిక్ స్టేట్, అల్ ఖైదా వంటి సంస్థలు సూడాన్లో తమ పరిధిని పెంచుకుంటున్నాయి. ఈ సంస్థలు ఇప్పటికే ఉన్న అంతర్గత సంఘర్షణలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నాయి. ఈ పరిణామాల కారణంగా సూడాన్ ఇప్పటికే ఎదుర్కొంటున్న ఆహార కొరత, నీటి కొరతలతో పాటు అంతర్యుద్ధం, ఉగ్రవాదం బారిన పడుతోంది. సూడాన్ ప్రభుత్వం ఆర్ఎస్ఎఫ్ ని ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని అంతర్జాతీయ సమాజాన్ని ఎంతగా కోరుతున్నా అమెరికా వంటి దేశాలు పట్టించుకోవడం లేదు. దాంతో అవి రెచ్చిపోతున్నాయి. ఒకప్పుడు ఒసామా బిన్ లాడెన్ వంటి ఉగ్రవాద నాయకులకు ఆతిథ్యం ఇచ్చిన సూడాన్ 1993 నుండి యునైటెడ్ స్టేట్స్ రిలీజ్ చేసిన ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాల జాబితాలో ఉంది. అయితే 2020లో పరిహారం చెల్లించడానికి సూడాన్ అంగీకరించడంతో ఆ జాబితా నుండి తొలగించబడింది. ప్రస్తుతం అంతర్యుద్ధం కారణంగా భద్రతా వ్యవస్థలు బలహీనపడటం, ఉగ్రవాద సంస్థలు అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంతో స్థానికుల సమస్యలు మరింతగా పెరిగాయి. సూడాన్ ప్రజలకు అరాకొరగా దొరికే నీటి వనరులు కూడా అక్కడ మొదలైన చమురు నిల్వల వెలికితీత కారణంగా విషపూరితంగా మారుతున్నాయి. జనం దాహాన్ని భరించలేక ఆ చమురుతో కలిసిన మురికి నీటిని తాగడమా, దాహంతో చనిపోవడమా అన్నది తేల్చుకోలేకపోతున్నారు. దక్షిణ సూడాన్లోని గడ్డి మైదానాల్లో ఒక చిన్న చెరువు నుండి మురికి నీటిని తీస్తున్న పశువుల కాపర్లకు వాటిని తాగితే కలిగే ప్రమాదాల గురించి చాలా బాగా తెలుసు. ఈ నీళ్లు చమురు కలిసిపోవటంతో బాగా మురికితో కూడిన జిడ్డుగా ఉంటాయి. ఆ ప్రాంతం చమురు లభించే ప్రదేశం అవటమే వారికి శాపంగా మారింది. ప్రపంచంలో ఎక్కడైనా చమురు నిల్వలు బయటపడితే అవి సంపన్న ప్రాంతాలుగా అభివృద్ధి చెందుతాయి. కానీ ఇక్కడ ఆ సిచ్యువేషన్ లేదు. వెలికితీత అశాస్త్రీయంగా జరుగుతూ ఉండటంతో చమురు లీక్ అవుతూ నీటిలో కలుస్తోంది. ఈ నీటిని తాగితే వెంటనే దగ్గు, ఆయాసం వస్తాయి. చమురు నిల్వలకు కేంద్ర ప్రాంతమైన రాష్ట్రంలో ఈ సమస్య ఇప్పుడు జనాన్ని విపరీతంగా వేధిస్తోంది. అక్కడ వారికి లభిస్తున్నవి మంచినీళ్లు కావని వారికి కూడా తెలుసు. కానీ ఇంకెక్కడా అందుబాటులో మంచినీరు దొరకదు. ఈ ప్రాంతంలో వస్తున్న వరదలు అక్కడి నీటి వనరుల్లోకి కాలుష్యాన్ని మోసుకొస్తున్నాయి. అకాల వర్షాలు, ఊహించని వరదలు ఈ దేశాన్ని ముంచెత్తుతూ ఉంటాయి. ఆ తర్వాత ఆ ప్రాంతాలు చాలా సంవత్సరాల పాటు నీళ్లలోనే ఉండిపోతాయి. దీనికి తోడు వాతావరణ మార్పులు పరిస్థితిని మరింత దిగజార్చుతున్నాయి. వారికి ఈ సమస్య మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా మారింది. ఒక్కసారిగా వచ్చి పడే వరదలు విపత్తుల్లా మారాయి. దానికి తోడు చమురు నిల్వల నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో జిడ్డులా ఉండే మురికి నీరు దేశమంతా వ్యాపిస్తూ సైలెంట్ కిల్లర్లా మారిపోతోంది. ప్రపంచంలో అతి చిన్న పేద దేశాల్లో దక్షిణ సూడాన్ ఒకటి. అక్కడి ప్రభుత్వం చమురు ద్వారా వచ్చే ఆదాయం పైన ఎక్కువగా ఆధారపడుతుంది. దక్షిణ సూడాన్లో చమురు ఉత్పత్తి రాష్ట్రమైన యునైటెడ్ స్టేట్స్ ను కొన్ని సీజన్స్ లో ఎప్పుడూ వరదలు ముంచెత్తుతూ ఉంటాయి. 2019లో మాత్రం తీవ్రమైన వర్షాలతో వరద ప్రళయం ఏర్పడింది. గ్రామాలు, గడ్డి భూములు, అడవులను ఆ వరదలు ముంచెత్తాయి. ఆ తర్వాత ఏటా అతి భారీ వర్షాలు కొనసాగాయి. ఈ నీళ్లు నేల పొరల్లో నిలిచిపోయాయి. దాంతో 2022లో అత్యంత దారుణమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. యునైటెడ్ స్టేట్ లో 2/3 వరద నీటితో మునిగిపోయింది. అసలు సమస్య ఏంటంటే వరదతో ప్రభావితమైన భూమిలో 40% ఇప్పటికీ నీళ్లలోనే ఉంది.
మరో ఘటనను చూస్తే 7 ఏళ్ల క్రితం చమురుకు సంబంధించిన ప్రధాన పైప్ లైన్ పగిలిపోవడంతో ముడి చమురంతా వరద నీటిలో కలిసిపోయి చెరువులు కలుషితమయ్యాయి. నల్లబారిన మట్టి దిబ్బలు ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. పశువుల కాపరులు నివసించే రోరియాక్ దగ్గర ప్రాంతాలు కూడా ఇందులో ఉన్నాయి. అదే కాకుండా చమురు బావులు, పైప్ లైన్ల నుంచి క్రూడ్ లీకేజీలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. ఈ ప్రాంతం ఎదుర్కొంటున్న సమస్యలను అక్కడి ప్రజలు సదరు చమురు కంపెనీలకు తెలిపారు. కానీ వాళ్ళు ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆయిల్ జిడ్డుతో కలుషితమైన మట్టిని బాగు చేసేందుకు ఎలాంటి ప్రణాళికలు వారి వద్ద లేవు. వారికి కావాల్సింది చమురు. దానిని తోడుకుని అక్కడి నుండి వెళ్ళిపోతారు. నిజానికి చమురుని వెలికి తీసినప్పుడు భూమి నుండి వచ్చే ప్రొడ్యూసర్ వాటర్ బయటకు వస్తుంది. అంటే ఆ నీటిలో హైడ్రోకార్బన్స్, ఇతర కాలుష్య పదార్థాలు కలిసి ఉంటాయి. కంపెనీలు ఆ నీళ్ళని సరిగ్గా శుద్ధి చేయాలి. కానీ అలాంటి పనులు వారు చేయరు. ఎందుకంటే అది భారీ ఖర్చుతో కూడుకుని ఉంటుంది. దానిని పట్టించుకోకపోవటంతో చమురుతో కలిసిన నీటిని యథేచ్ఛగా బయటకు వదులుతున్నారు. ఆ కలుషిత నీరు వరదల ద్వారా చెరువులు, కుంటల్లోకి వెళుతుంది. ప్రొడ్యూసర్ వాటర్ లో ఉండే చమురు అంతర్జాతీయ ప్రమాణాల కన్నా చాలా ఎక్కువగా ఉందని అనేక నివేదికలు చెప్తున్నాయి. ఈ నీరు చివరికి ప్రజలు మంచినీళ్లు తాగే నదులు, చెరువుల్లోకి, చేపల చెరువుల్లోకి వెళుతూ ఉండటంతో దక్షిణ సూడాన్ ప్రజల కష్టాలు రెట్టింపయ్యాయి. పైగా అవి బోరు బావుల్లోకి కూడా వెళుతూ ఉండటంతో చమురులో ఉండే రసాయనాలు నేరుగా భూగర్భ జలాల్లోకి చొచ్చుకుపోతున్నాయి. చమురు కంపెనీలు రిలీజ్ చేసే క్రూడ్ ఆయిల్ కారణంగా మొత్తం ప్రాంతం అంతా కలుషితం అయిపోతోంది. 2019లో తీవ్రమైన వర్షాలు ప్రారంభమైనప్పుడు చమురు చెందిన ప్రాంతాల్లో చుట్టూ మట్టిగట్లు వేశారు. కానీ ఆనాడు ప్రవహించిన నీటి ఉధృతిని అవి తట్టుకోలేకపోయాయి. ప్రస్తుతం సూడాన్లోని పునరావాస శిబిరాలలో కల్లోల పరిస్థితులున్న ప్రాంతాలు వరదల ముంచెత్తిన ప్రదేశాల నుండి వచ్చిన వారితో నిండిపోతున్నాయి. జనం పని చేయడానికి ఇష్టపడట్లేదు. ఇలా వచ్చిన వారి సంఖ్య లక్షల్లో ఉండటం చూస్తే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సహాయక శిబిరాల్లో కొంత ఆహారం ఇస్తారు. కానీ ఆ ప్రాంతంలో చాలా మందికి నీటి కలువ వేర్లు, చేపల వేట్లపై ఆధారపడి జీవిస్తూ ఉంటారు. వారికి సురక్షితమైన నీళ్లు అస్సలు దొరకవు. దుస్తులు ఉతుక్కోవడానికి, వంట కోసం చమురుతో కలుషితమైన బోరు నీళ్లనే ఉపయోగిస్తున్నారు. మంచినీళ్లు లభించినా కొనుక్కోవడానికి డబ్బులు లేవు. కాలుష్యం, పరిశుభ్రమైన నీళ్లు లేకపోవటం మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. పుట్టిన పిల్లలు అంగవైకల్యంతో జన్మిస్తారు. అవయవాలు లేకపోవడం లేదా తల చిన్నగా ఉండటం వంటి లోపాలతో పిల్లలు పుడుతున్న కేసెస్ విపరీతంగా నమోదవుతున్నాయి. అయితే లోపాలతో పుట్టే పిల్లలు రోజులు లేదా వారాల వ్యవధిలోనే చనిపోతున్నారు. ఈ సమాచారాన్ని క్రమబద్ధంగా రికార్డు చేయకపోవడంతో అసాధారణంగా జన్మిస్తున్న పిల్లల వివరాల గురించి సరైన సమాచారం కూడా అందుబాటులో ఉండట్లేదు. చమురు కాలుష్యం ప్రభావంతో పిల్లలు లోపాలతో పుడుతున్నారన్న సమాచారం నమ్మదగినదే అయినప్పటికీ సుడాన్ ప్రభుత్వం దాన్ని అంగీకరించడం లేదు. చమురు పరిశ్రమ ప్రభావంపై ప్రభుత్వం పర్యావరణ ఆడిట్ నిర్వహించింది. కానీ ఏడాది పైగా కాలం గడిచినా ఆ డీటెయిల్స్ బయటకు రాలేదంటే అవి దేశంలోని చమురు కంపెనీస్ తో కుమ్మక్కవడమే అందుకు కారణం. జన్యుపరమైన లోపాలు, తల్లి వయసు, పోషకాహారం, ఇతర ఇన్ఫెక్షన్స్ తో పాటు అసాధారణ జననాలు ఇప్పుడు దక్షిణ సూడాన్ ప్రజలకు సర్వసాధారణంగా మారిపోయాయి. 2011లో సూడాన్ నుంచి స్వాతంత్రం పొంది దక్షిణ సూడాన్ ఏర్పడింది. అయితే అనేక మూఢనమ్మకాలను, ఇతర చెడు సాంప్రదాయాలను సూడాన్ నుంచి దక్షిణ సూడాన్ వారసత్వంగా పొందింది. సంక్షోభంతో ఉన్న దేశం చమురు నిల్వలపై ఎక్కువగా ఆధారపడుతోంది. చట్టాలను, వ్యవస్థలను రూపొందించారు, కానీ అక్కడి ప్రభుత్వంలో జవాబుదారీతనం ఎక్కడా కనిపించదు. చమురు గురించి మాట్లాడడం అంటే ప్రభుత్వానికి సంబంధించిన కీలక వ్యవహారాలు బయటకు వస్తాయి. చమురు కాలుష్యానికి సంబంధించి ప్రభుత్వంపై దావా వేసేందుకు ప్రయత్నించేవారు అనూహ్యంగా ఏదో ప్రమాదంలో చనిపోతూ ఉంటారు. దానికి అక్కడి చమురు లాబింగే కారణం, అక్కడి మాఫియాలే కారణం అంటున్నారు విశ్లేషకులు.